ఎల్కతుర్తిలో జరగబోయేటటువంటి సభ ఒక గేమ్ చేంజర్ అని బీఆర్ఎస్ చెబుతోంది. ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలతోని తెలంగాణతో అవినాభావ అనుబంధం ఉన్నటువంటి పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే పుట్టి రాష్ట్రాన్ని సాధించి, అంతేకాదు ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించి అద్భుతంగా దేశంలో అగ్రగామిగా నిలిపినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దేశంలో అనేక పార్టీలు పుడతా ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ చాలా పార్టీలు తమ లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకోవు. కానీ ఈ పార్టీ గమ్యాన్ని చేరుకున్నది. అంతేకాదు పాలనలో కూడా తన మార్కును, ప్రజలకు సంక్షేమంలో, అభివృద్ధిలో ఒక గొప్ప మార్పును సూచించింది. సరే, ఇప్పుడు 1.5 ఇయర్గా ప్రతిపక్ష పార్టీగా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీగా కూడా మేము ప్రజల పక్షాన ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి శాసనసభ బయట, శాసనసభ లోపల కూడా తీసుకువెళ్తూ మేము క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నాం. సరే, రాజకీయాల్లో గెలుపు ఓటములు ఉంటాయి. సమ్ టైమ్స్ గెలుస్తాం, సమ్ టైమ్స్ ఓడతాం. ఓటమికి అనేక కారణాలు ఉండొచ్చు. ఒక పార్టీ పరంగా ఉండొచ్చు, ప్రభుత్వ పరంగా ఉండొచ్చు, లేదా ప్రతిపక్షం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించి కూడా వాళ్ళు గెలిచి ఉండొచ్చు. కానీ అంత మాత్రాన ఓటమి అయినంత మాత్రాన మేము కుంగిపోము, లేదా గెలిచినంత మాత్రాన పొంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రజలు మాకు ఈరోజు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన బాధ్యత నిర్వర్తిస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇంకో 3.5 ఏళ్ళు ఉండాల్సిందే కదా. 5 ఏళ్ళు కోసం ప్రభుత్వం ఎన్నికైంది. సో డెఫినెట్గా ఈ 3.5 సంవత్సరాల్లో ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి అట్లీస్ట్ ఒక 40-50% మంది ఇవాళ రుణమాఫీ అయిందంటే బీఆర్ఎస్ యొక్క ఒత్తిడి వల్ల జరిగింది. ఇలా వానకాలం మొన్న రైతు బంద్ వేయలేదు, యాసంగి కొద్ది మందికే ఇచ్చారు, 3 ఎకరాల వరకు ఇచ్చారు. ఆ మాత్రమైనా వచ్చింది అంటే బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి వల్ల వచ్చింది. సో అట్లా మొన్న మీరు చూశారు, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చుతూ ఉంటే బీఆర్ఎస్ పోరాటం వల్ల ఇవాళ హైడ్రా కూల్చివేతలు మేము ఆపగలిగాము. అదేవిధంగా మూసీ విషయంలో కూడా పోరాడినాము. అక్కడ కూడా ఎలాంటి 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఇవ్వకుండా, వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వకుండా రాత్రికి రాత్రి వాళ్ళని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తే ఆ పేదలకు కూడా మేము అండగా ఉండే ప్రయత్నం చేశాం. హెచ్సియు విషయంలో కూడా మీరు చూశారు, అడవులను నరుకుతూ మూగజీవాలు ఇవాళ 4 జింకలు చనిపోయిన పరిస్థితి. అక్కడ కూడా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం బీఆర్ఎస్ తన ప్రయత్నం తాను చేసింది. సో ఇట్లా ఒక ప్రతిపక్షంగా మా ప్రయత్నం కొనసాగుతూ ఉంది. సో డెఫినెట్గా మేము ఈరోజు ఈ తెలంగాణ విషయంలో తెలంగాణ సాధించిన పార్టీగా 25 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఒక పండగలాగా ఈ కార్యక్రమం జరగబోతాం. ఇది ఒక రాజకీయ సభ అనుకుంటున్నారా? అంటే ప్రభుత్వం పైన, ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ పైన మాట్లాడబోతున్నారా? అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? లేకపోతే మీ ప్రస్థానాన్ని, పార్టీ గొప్పతనాన్ని మాత్రమే చెప్పుకునే ప్రయత్నం? అన్నీ ఉంటాయి. అంటే బేసిక్గా రజతోత్సవం అంటే ఒక పార్టీ తన లక్ష్యాన్ని చేరుకొని 25 వసంతాలు పూర్తి చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మేము సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటాం. అంతేకాకుండా ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ ను కూడా ఎండగడుతూ ఈ ప్రభుత్వం మీద మా పోరాట రూపాన్ని, ఈ ప్రభుత్వం మీద మా యొక్క ప్రజల యొక్క ఆలోచనల్ని కూడా మేము చెప్పాలి కదా. తప్పకుండా మీరు ఫెయిల్యూర్స్ అంటున్నారు కదా, 1.5 సంవత్సరం కూడా కాలేదు. అంటే 1 సంవత్సరం 4 నెలలు, 1.5 సంవత్సరం అనుకున్నాం. ఏం ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి? ఎక్కడ కనిపిస్తున్నాయి? ఇట్స్ వెరీ క్లియర్. ఇవాళ రాష్ట్రంలో ఎవరిని కదిలించినా కన్నీటి బాధలే ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్పారు ఆ రోజు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. 6 గ్యారంటీల అమలు అటు పెట్టండి. అసలు కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలను కూడా ఈరోజు ఆపేశారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, రైతు బంధు రావడం లేదు, ఇవాళ కేసీఆర్ కిట్టు రావడం లేదు, బతుకమ్మ చీరలు రావడం లేదు, ప్రతి సంవత్సరం చేప పిల్లలు ఉచితంగా పంపిణీ చేసేవాళ్ళం, జరగడం లేదు. ఇట్లా అనేక కార్యక్రమాలు రద్దయిపోయినాయి ఒకవైపు. రెండవది, మళ్ళీ ప్రజలకు ఏం నమ్మించారు? ఇప్పుడైతే 10,000 మేము వస్తే నెక్స్ట్ మంత్ 15,000 రూపాయలు రైతు బంధు అన్నారు. అసలుకే రావడం లానటువంటి పరిస్థితి. వీళ్ళు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలే ఇస్తున్నారు, మేము తులం బంగారం కూడా కల్పిస్తాము అన్నారు. మహిళలకు 2,500 రూపాయలు మహాలక్ష్మి మొదటి 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు పంచి బట్టి విక్రమార్క గారు ఒకవైపు, రేవంత్ రెడ్డి గారు ఒకవైపు సంతకాలు పెట్టి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. మహాలక్ష్మి ఊసే లేదు, తులం బంగారం పత్తానే లేదు. అదేవిధంగా ఈరోజు రైతు బంధు 15,000 రావడమే లేదు, విద్యార్థి భరోసా కార్డు లేనే లేదు. అసలు ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు 17-18 నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ ₹1 విడుదల చేయకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఎస్సీ ఎస్టీ పిల్లలకు ₹1 విడుదల చేయకపోవడం వల్ల వాళ్ళ విద్య ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చింది. గురుకులాల్లో పిల్లలు పిట్టల్లాగా చనిపోతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఆటో కార్మికుల నుంచి బిల్డర్ల దాకా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి
పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆదాయం 12% వృద్ధిని సాధిస్తే ఈరోజు కాంగ్రెస్ హయాంలో మీరు గమనించినట్టయితే వృద్ధి రేటు మందగించడమే కాదు మైనస్లోకి పోయింది. రాష్ట్రం యొక్క జీఎస్టీ తగ్గింది, రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది, రాష్ట్రంలో ఆర్టీఏ రోడ్ వెహికల్ ట్యాక్స్ తగ్గింది. రాష్ట్రం యొక్క స్వంత ఆదాయ వనరుల వృద్ధి మందగించి ఇలా మైనస్లోకి పోయినటువంటి పరిస్థితి.